హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడబోతున్నాం. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చాప్టర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు మిగతా 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా స్టూడెంట్స్? అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి 17th క్వశ్చన్ అనమాట, ఇంపార్టెంట్ 20 క్వశ్చన్స్లో. ఓకేనా స్టూడెంట్స్? సో ఇంకా లేట్ ఎందుకు, ఒకసారి మనం బ్లూ ప్రింట్ చూసామనుకోండి, మనకి ఈ సెక్షన్లో సెకండ్ సెక్షన్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అండ్ క్వశ్చన్ పేపర్లో 17th క్వశ్చన్ ఏదైతే ఉందో అది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. సో ఈ చాప్టర్లో క్వశ్చన్స్ మనకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్, ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? స్ట్రెస్కి డెఫినేషన్ రాయాలి. రాసిన తర్వాత టైప్స్ ఆఫ్ స్ట్రెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? సో రండి చూద్దాం. సో ద స్ట్రెస్ అప్లైడ్ to a material if the force per unit is the force per unit area applied to the material. So stress అంటే ఏం లేదు స్టూడెంట్స్. సో స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనమాట. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని మనం స్ట్రెస్ అని అంటాం. ఒక వైర్ కానీ ఏదో ఒకటి దాని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో ఒక యూనిట్ ఏరియాలో ఎంత ఫోర్స్ మనం అప్లై చేస్తున్నామో అదే స్ట్రెస్ అనమాట స్టూడెంట్స్. ఇక్కడ ఎఫ్ అంటేనేమో రీస్టోరింగ్ ఫోర్స్, దాన్ని న్యూటన్స్లో మెజర్ చేస్తాం. అండ్ ఏ అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ మెజర్డ్ ఇన్ మీటర్ స్క్వేర్స్లో మెజర్ చేస్తాం. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. అండ్ సిగ్మా ఏదైతే ఉంది ఇది స్ట్రెస్ అంటాం. సో స్ట్రెస్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో కానీ పాస్కల్స్లో కానీ మెజర్ చేస్తాం. అదేంటి సార్ పాస్కల్ అంటే ప్రెషర్ కదా సార్ అంటే అవును స్టూడెంట్స్. సో ప్రెషర్ అండ్ దీని ప్రెషర్ కూడా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే కదా. సో ఇక్కడ ఈ ఎఫ్ ఏంటంటే కనుక రీస్టోరింగ్ ఫోర్స్, అక్కడ ఏంటంటే మనం అప్లై చేసిన ఫోర్స్. ఇప్పుడు ఒక దాని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే లోపల రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి కదా, ఆ రీస్టోరింగ్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియాని మనం స్ట్రెస్ అంటాం. ఓకేనా? అండ్ స్ట్రెస్ అంటే మీకు అర్థమైపోయింది ఇప్పుడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఫర్ యూనిట్ ఏరియా. దాని యొక్క దేంట్లో మెజర్ చేస్తారు అర్థమైంది. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. సో చూస్తే కనుక మనకి లాంగిట్యూడనల్ స్ట్రెస్ ఉంటుంది, బల్క్ స్ట్రెస్ ఉంటుంది, షీరింగ్ స్ట్రెస్ ఉంటుంది. సో లాంగిట్యూడనల్ స్ట్రెస్ అంటే ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే స్ట్రెస్ అప్లై చేస్తున్నారు దేని మీద అంటే కనుక అలాంగ్ ద లెంత్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే కనుక ఆ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ అలాంగ్ ద లెంత్ మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారు, మీన్స్ స్ట్రెస్ అప్లై చేస్తున్నారు. ఎందుకంటే దాని యొక్క లెంత్లో చేంజ్ తీసుకురావడానికి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్లో చేంజ్ తీసుకురావడం కోసం మీరు ఫోర్స్ అప్లై చేస్తే, మీన్స్ స్ట్రెస్ అప్లై చేస్తే, అప్పుడు దాన్ని లాంగిట్యూడనల్ స్ట్రెస్ అని అంటాం. సో లాంగిట్యూడనల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ బట్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట స్టూడెంట్స్. అదొకటి. నెక్స్ట్ ఏంటిది? బల్క్ స్ట్రెస్. బల్క్ స్ట్రెస్ అంటే కనుక మీరు ఒక దాని మీద స్ట్రెస్ అప్లై చేస్తున్నారు, ఫోర్స్ అప్లై చేస్తున్నారు. దేనికోసం? దాని యొక్క వాల్యూమ్లో చేంజ్ తీసుకురావడం కోసం మీరు అప్లై చేస్తున్నారు. సో అప్పుడు దాన్ని బల్క్ స్ట్రెస్ అని అంటాం, అలాంగ్ ద వాల్యూమ్. ఓకే స్టూడెంట్స్? నెక్స్ట్ షీరింగ్ స్ట్రెస్. సో షీరింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే కనుక స్టూడెంట్స్ ఒక దాని మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారన్నమాట. ఎలాగంటే దాని యొక్క టాంజెన్షియల్ ప్లేన్ మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారన్నమాట, దాని యొక్క ఏరియాలో మీరు చేంజ్ తీసుకురావడం కోసం. అప్పుడు దీన్ని షీరింగ్ స్ట్రెస్ అని అంటాం స్టూడెంట్. సో ఇది స్ట్రెస్లో డిఫరెంట్ టైప్స్. సో 4 మార్క్స్ క్వశ్చన్. సో మీరు ఈ డెఫినేషన్ రాసినందుకు మార్క్స్ ఉంటాయి, అండ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మార్క్స్ ఉంటాయి. సో డెఫినేషన్ రాయడం, ఫార్ములా రాయడం, దీని యొక్క యూనిట్స్ రాయడం మస్ట్ అండ్ షుడ్ అనమాట. డెఫినేషన్, ఫార్ములా, యూనిట్స్. అండ్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఉన్నాయి. వాటి గురించి నేను ఏదైతే చెప్పానో అది వర్డ్స్లో మీరు రాయాలన్నమాట. అప్పుడు మీకు పర్ఫెక్ట్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్. ఓకేనా? సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం చూస్తే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో and comment below if you have any doubts. Have a nice day. All the best for your future exams. Bye bye students.